హే గైస్, ఈ రోజు అయితే నేను నాకు ఇష్టమైనది ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. అదే మినపవడియాల పులుసు అనమాట. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. ఈ రోజు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా తీసి వాటర్లో అయితే నానబెట్టాను. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇంకా 4 మిర్చి అయితే కట్ చేసి ఆయిల్ లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యేలోపు ఇలా చింతపండు రసం అయితే చేసుకోండి. ఇంతలోగా ఆనియన్స్ లో ఉప్పు, కొరియాండర్ పౌడర్, కారం ఇంకా మీకు ఏ మసాలా కావాలో అవన్నీ వేసుకోండి. నాలా ఇలా ఎక్కువ అయితే వేయొద్దు. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో వంట చేయడం వల్ల ఎక్కువ పడిపోయింది అనమాట. తర్వాత మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన అన్నది పోవాలి. తర్వాత ఈ టామరిన్ వాటర్ ఉంది కదా, అది ఇందులో వేసి అది బాగా ఇలా పొంగి వచ్చినంత వరకు ఉంచి ముందు ఏవైతే ఫ్రై చేసుకున్నామో మినపవడియాలు అవి ఇందులో వేయాలన్నమాట. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. మినపవడియాలు అన్నవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డైరెక్ట్ గా అన్నది వేయకూడదు. ఫ్రై చేసినవి ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడే అవి పులుసులో బాగా సోక్ అవుతాయి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్.